హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమంత్. తుఫాన్ కారణంగా 2 days బట్టి ఫ్రూట్ బాక్సులు ఇవ్వలేదు. బట్ ఈరోజు తయారు చేసాము. కానీ బయటను చూడండి, వర్షం ఎలా పడుతుందో, ఎలా డెలివరీస్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఓ 2-3 గంటలు బట్టి పడతానే ఉంది. యాక్చువల్గా ఇందాక తగ్గింది, 4 o'clockకి చూసాము లెగిసి తగ్గింది, అందుకని స్టార్ట్ చేసాము. బట్ ఇక్కడ చూస్తే గట్టిగా కొట్టేస్తుంది. బాక్సులు అన్నీ తయారు చేసేసాం కదా, మరి ఎలాగైనా సరే వెళ్ళి ఇవ్వాల్సిందే. బాక్సెస్ పట్టుకొని స్టార్ట్ అయ్యాను. చూడండి, ఇప్పుడే కొంచెం జరిగినట్టు ఉంది, ఇంకా స్టార్ట్ అయినప్పుడే వెళ్ళాలి. అయినా తప్పదు. ఓన్లీ అండి, ఫ్రీగా వాటర్ వాష్ అయిపోతుంది ఆ బండికి. బంగారం. ఇంత పెద్ద వర్షంలో ఈ డెలివరీలు ఎలాగిస్తారో చూడాలి ఒకసారి. సెకండ్ డెలివరీకి నన్ను కూడా రమ్మంటున్నారు, కావాలని వర్షంలో నన్ను తడపాలని ప్లాన్ వేస్తారు. వర్షం కంటిన్యూస్గా పడతానే ఉంది. అయినా సరే వెళ్ళి డెలివరీలు ఇవ్వాలి. ఎందుకంటే 2 రోజులు అవడం వల్ల కస్టమర్స్ చాలామంది కాల్ చేసి, ఎందుకంటే ఎలా అయితే ఎలా తీసుకుంటాం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. చాలామంది అర్థం చేసుకున్నారు, కానీ కొందరు అర్థం చేసుకోవట్లేదు. మరి తప్పదు, బిజినెస్ వర్కౌట్ అవ్వాలి అంటే మరి ఇంక ఏ టైం అయినా సరే డెలివరీ చేయాల్సిందే. వాటర్ చూడండి రోడ్ల మీద ఎలా ఫ్లో అవుతూ ఉన్నాయో. అక్కడక్కడ మునిగిపోయి, అక్కడక్కడ వాటర్, అక్కడక్కడ వర్షం. ఏందో ఈ గతకలో ప్లస్ వాటర్ రోడ్ ఎక్కడ గతకుందో తెలియట్లేదు. కంటిలోకి కొట్టేస్తూ ఉంది. అర్థం వేసుకుందాము అంటే అసలు క్లియర్ విజన్ ఉండదు. ఇంత టఫ్ టైంలో కూడా చేయాల్సి వస్తుంది డెలివరీస్. ఇది ఓన్ బిజినెస్ కదా, తప్పదు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మూడు బాక్సులు ఉన్నాయి, 2 రోజులు బట్టలేదు. వీళ్ళకి సమాధానం చెప్పి ఫోన్ చేసి చెప్పాలి అసలు మేము పెట్టాము అని. బాక్స్ పెట్టామండి, వచ్చి తీసుకోండి అని. లేదంటే వాళ్ళు మర్చిపోతారు, చూసుకోరు కదా. 2 days బట్టి ఇవ్వలేదని. పాతూరులోకి వెళ్ళిపోవడం. పాతూరులోకి వెళ్ళి 2 బాక్సులు ఉన్నాయి, 2 బాక్సులు ఇచ్చేస్తే సెట్. ఏంటి ఎంత వాటర్ ఉంది, ఇదేటారా ఈత వేసుకొని వెళ్ళాలి ఏంటి. ఇక్కడ రాయి కూడా అడ్డు పెట్టాడు, అయితే వెళ్ళడానికి అవ్వదు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడు ఏంటి మొత్తం తిరుక్కొని వెళ్ళాలి. 2 feetకి వచ్చేసిందండి వాటర్. 2 feet అంటే మరి కష్టమే. హ్యాపీగా వెనక్కి తిరిగిపోవడం, మళ్ళీ బ్రిడ్జి ఎక్కి అవన్నీ తిరుక్కొని వెళ్ళాలి. అబ్బా దశ ఎలా ఉంటుందిలేండి, ఏడు చేస్తాం. ఊర్లో డెలివరీస్ కంప్లీట్ అయిపోయాయి గైస్. ఇప్పుడు సిటీలోకి వెళ్ళాలి. సిటీలో డెలివరీస్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు అరౌండ్ టైమ్ 6:30 అయింది. అక్కడ బేక్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే తుఫాను 8:30 కల్లా స్టార్ట్ అవుద్దంట, హెవీ అవుద్దంట రెయిన్ఫాల్. చూడాలి, ఇరుక్కుపోకూడదు ఎక్కడన్నా, ఫ్రీ వచ్చేయాలి అంతే. ఇంకేం కాదు. కొండంత మేఘలతో కప్పేసింది. పడుతుంది ఇప్పుడు గట్టిగానే. మా సైడ్ రోడ్లు ఎలా ఉంటాయంటే అండి, ఎక్కువ గాతలు ఉంటాయండి. రోడ్డు కంటే ఎక్కువ గాతలే ఉంటాయి. కానీ బళ్ళు తీయలేము. అంటే మాకు ఏదో అలవాటు అయిపోయింది కాబట్టి ఏదో డ్రైవ్ చేస్తూ వీడియో తీయడానికి ఏదో ఓకే. ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది కాబట్టి
కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏట్రా బాబు ఇది అసలు రోడ్డేనా, మట్టి రోడ్లో కనబడుతుంది. అసలు మార్చాలి అసలు సైడ్లు, అంటే మొత్తం క్లియర్ చేశారు చుట్టుపక్కల, బట్ రోడ్డు వేయట్లేదు. అది ఎందుకో ఏంటని ఎవరికి తెలియదు. పెద్దవాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఇంత క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ ప్రభుత్వంలో అయినా సరే రోడ్లు పడితే అదే మంచిది. పెద్ద ప్లానింగే. ఎందుకో దేగరేతను అనిపిస్తుంది. ఈరోజు డెలివరీస్కి ఈ ఫైటర్ కూడా వస్తుందండి. దుమ్మ చాలే. ఏదో తడుస్తున్నాడని నన్ను రమ్మంటున్నాడు. అవునే, కొంచెం అవును అందులోనే. దానికి తెలియాలి ఎంత కష్టంగా ఉంటుందని. హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు మొగలా పెట్టుకొని ఉన్నావు? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. ఏదో ఒకటి హ్యాపీగా ఉండాలి. వర్షంలో సరదా బయటికి వెళ్తున్నాం కదా. ఏ డెలివరీలకు దేనికో దానికి ఏదో సంథింగ్ వెళ్తున్నాం కదా. ఈ వర్షం వల్ల డెలివరీస్ అనేది చాలా లేట్ అవుతూ ఉన్నాయి. కస్టమర్స్ ఏమనుకుంటూ ఉంటే అదే చాలు, వాళ్ళు అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం. దాంతో డెలివరీలు చేంజ్ చేస్తున్నాను. ఈ రోజు నన్ను తీసుకొచ్చారు కదా, వర్షం అస్సలు పడకుండా ఉంటే బెటర్. అలా పడకుండా ఉందనుకోండి, ఈ క్వీన్ విక్టోరియా వచ్చింది, వర్షం పడలేదని చెప్పుకోవచ్చు. అదే పడింది అనుకోండి అయిపోతుంది. అడగలేదు అలా ఎంత బాగా వచ్చిందో, అంటే ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. లాస్ట్ 2 బాక్సెస్ అండి. 2 బాక్సెస్ ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోవడం. ఇందుకే తీసుకొచ్చాను. ఎందుకు? ఫోన్లు చేయడానికి. అన్నీ చిరిగిపోయాయండి మొత్తం తుఫాన్కి. అన్నీ సెట్ అయిపోయినట్టు ఉన్నాయి. ఇటుగా చూసారా ఎంత ఎండగా ఉందా, కానీ అటు సైడ్ చూపిస్తాను. అటు సైడ్ మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి. మా ముందునే ఇటుకాస్ అంతా ఎండగా ఉంది, కాస మబ్బులు. మన ఊరు సైడ్ తడవని అనుకున్నా కానీ మొత్తానికి నెగ్గినట్టు అనిపిస్తుంది. రిటర్న్ వచ్చినప్పటికి ఫుల్గా వర్షంలో తడిచిపోవడం రెండు జరుగుతుంది. అలా కాదు, నువ్వే అన్నావు కదా డెలివరీస్ ఇచ్చేంత వరకు పడనక్కర్లేదు, డెలివరీస్ అయిపోయిన తర్వాత ఓకే అని అన్నావా? అలా అర్థం చేసుకున్నారా? యా, ఓకే, వెళ్ళిపోతున్నాం అయితే తడుచుకొని.